రాజకీయం అన్నాక కొన్ని అబద్ధాలు తప్పదు, కొన్ని ఆపద్ధర్మాలు తప్పవు. అటు ఇటు మాట్లాడుకుంటూ నెగ్గుకు రాకపోతే గిరీశమన్నట్టు రాజకీయాల్లో రాణించలేము. అందులో వేసిన చేయ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు. అందులో ముఖ్యంగా అబద్ధాలు చెప్పడంలో ఆయనకి మించిన ధైర్యవంతుడు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కటి నేనే కనిపెట్టానంటారు, ప్రతి ఒక్కటి నేనే చేశానంటారు, ప్రతి ఒక్క అభివృద్ధిని తన ఖాతాలో వేసుకునే చాణక్యుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా అబద్ధాల్లో ధైర్యం అంటే బాబుదే అని చెప్పుకోవచ్చు. సీఎంలు యాదగిరిగుట్టకు ఎందుకు వెళ్లరు అంటే దానికి ఒక సెంటిమెంట్ ఉంది. అయితే అటువంటి చోటుకు కూడా నేనే వెళ్ళాను, ఆ యొక్క యాదగిరిగుట్ట నేనే అభివృద్ధి చేశానని నిర్భయంగా చెప్పుకుంటూ వెళ్లిపోతున్నాడు చంద్రబాబు గారు. ఆసక్తి ఉన్న వాళ్ళు బాబు వీడియో మరోసారి చూస్తే తెలుస్తుంది ఆయన యాదగిరిగుట్టను దర్శించాడా లేదా అన్నది. యాదగిరిగుట్ట నేనే కట్టాను, భద్రాచలం నేనే అంటూ బాబు చెప్తున్నప్పుడు అతనిలోని ఆ ధైర్యాన్ని చూడాలి. చెప్పేది అబద్ధమైనా ఆ ధైర్యం అద్భుతం. 93 నుంచి తెలుసు. ఎంత ప్రయత్నించినా బాబు యాదగిరిగుట్టను సందర్శించినట్టు గుర్తుకు రావటం లేదు. అన్ని గుర్తుండాలని లేదు, కానీ ఏమో యాదగిరిగుట్టకు వచ్చి ఉంటాడో నిర్ధారించుకోవడానికి గ్రోక్ను అడిగితే ఒక్కసారి కూడా రాలేదని చెబుతోంది. పోనీ గ్రోక్ అన్ని తెలవాలని ఏముంది అని చాట్ జీపీటీని అడిగితే గుట్టకు రాలేదు, కానీ 2020లో హైదరాబాద్ కు వస్తుండగా ఆ ప్రాంతంలో బాబు కాన్వాయ్ కు ప్రమాదం జరిగిందని చెబుతోంది. గ్రోక్ కు చాట్ జీపీటీకి అన్ని తెలియాలని ఏముంది అని యాదగిరిగుట్టలో రిపోర్టర్ రాగి సహదేవ్కు ఫోన్ చేశారట మురళీ బుద్ధా గారు. అతను నాకు 35 ఏళ్ల నుంచి తెలుసు, యాదగిరిగుట్టకు బాబు ఒక్కసారన్నా వచ్చాడని అడిగితే నేను 1980 నుంచి యాదగిరిగుట్ట ఆంధ్రభూమి రిపోర్టర్ గా పనిచేస్తున్నాను, 45 ఏళ్ల నుంచి రిపోర్టర్ని. భూమి పత్రిక లేదు అప్పుడు, ఇప్పుడు మరో పత్రికలో ఉన్నాను, పుట్టింది ఇక్కడే, పుట్టినప్పటి నుంచి ఇక్కడే, ఒక్కసారి కూడా బాబు యాదగిరిగుట్టకు రాలేదు. 82లో టీడీపీ పుడితే 80 నుంచి నేను యాదగిరిగుట్ట రిపోర్టర్నే అని చెప్పుకొచ్చాడు పాపం ఆ విలేకరి. ఇది రాయడానికి మీడియాకు ధైర్యం ఉండదు, కానీ తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా యాదగిరిగుట్టకు వెళ్ళని బాబు అంత ధైర్యంగా యాదగిరిగుట్టను నేనే కట్టానని చెప్పడం అందుకు తగినట్టుగా తందాన అంటూ రాధాకృష్ణ గారు తన్మయం చూసి తరించాలి మనం అందరం. ఉమ్మడి రాష్ట్రం సీఎంగా బాబు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించింది కూడా నిజమే. యాదగిరిగుట్టకు ఎందుకు వెళ్ళలేదని ఆశ్చర్యం వేస్తుంది కదా మీకు. యాదగిరిగుట్టలోని స్థానికులు అధికారుల నుంచి సమాధానం సేకరిస్తే యాదగిరిగుట్ట జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో టీడీపీ మీటింగ్ జరిగితే బాబు ఆ మీటింగ్ కు వెళ్లారు, కానీ గుట్టపైకి వెళ్లలేదు అని తెలుస్తోంది. అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు గుట్టపైకి స్వామి దర్శనానికి వస్తే స్వామి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది అని ఇక్కడ ఓ నమ్మకం ఉంది. ఈ నమ్మకం వల్ల సీఎంలు స్వామికి దూరంగానే ఉన్నారు. 1983లో ఎన్టీఆర్ సీఎం అయ్యాక బ్రహ్మ మహోత్సవాలకి హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎంగా కేసీఆర్ యాదగిరిగుట్టకు వచ్చి గుట్ట రూపురేఖలు మార్చారు. ధైర్యంగా యాదగిరిగుట్ట పునర్నిర్మాణం చేపట్టారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో యాదగిరిగుట్టకు వెళితే అక్కడి అపరిశుభ్రత, గుడి వెనుక పందుల విహారం చూసి బాధ వేసిందట ఆయనకి. దీనిని పరిశుభ్రంగా చేస్తే బాగుండు అనిపించింది కేసీఆర్ కి. ఊహించిన విధంగా యాదగిరిగుట్టను కేసీఆర్ అభివృద్ధి చేశారు. జీవితంలో ఒక్కసారి కూడా యాదగిరిగుట్టకి వెళ్ళని, గుట్ట అభివృద్ధికి ₹1 ఇవ్వని బాబు గారు యాదగిరిగుట్టను నేనే అని సిగ్గుగా చెప్పడం చూస్తే ఆ ధైర్యానికి ముచ్చటేస్తుంది. ఇలా ఒక్కటేమిటి, ఎన్నో చెబుతూ ఉంటారు బాబు గారు. నిజానికి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని స్థితిలో ఆయన చెప్పే మాటలు వింటే అంత పెద్ద నాయకుడు చెప్పినప్పుడు దాని అబద్ధమనే ధైర్యం మనకెక్కడి నుంచి వస్తుంది? నిజమే కాబోలు అనుకుంటాం, బహుశా సమాచార లోపం మనకు ఉందేమో అనుకుంటాం. ఆ కారణంగా ఆయన ఏది చెప్పినా నిజమని నమ్మి అమెరికా నుంచి అనకాపల్లి వరకు ఏ అభివృద్ధి జరిగినా అది ఆయన ఖాతాలో వేసుకున్నా కూడా మనం నిజమని నమ్మాల్సిన పరిస్థితికి దాపురించింది ఆయన ముచ్చట్లు. దానికి తగినట్టుగా ఆయనకు అనుకూల మీడియా ఆయన ఏది చెప్పినా కొడుతూ ఆయన మాటలన్నిటికీ వంతపాడటం వల్ల కూడా చాలా మంది సామాన్య ప్రజల్లో బాబే ప్రతి ఒక్కటి చేసినట్టుగా చెప్పుకునే రోజులు వచ్చేసాయి. బహుశా ఆయన అనంతరం కూడా ప్రతి ఒక్క నెంబర్ 1 కి, ప్రతి ఒక్క మొదటి ప్రారంభానికి ఆయనే మూల పురుషుడు అన్నట్టుగా పురాణం రాస్తారు. ఆనాటికి ఆయన మద్దతుదారులు, ఆయన పార్టీ శ్రేణులు, ఆయనకు అనుకూలమైనటువంటి మీడియాలు. ఏది ఏమైనా ఆయన ధైర్యానికి, ఆయన చెప్పే అబద్ధానికి మనమందరము ఫిదా అయినా చేయగలిగింది ఏమీ లేదు. ఆయన ధైర్యం ఆయనది, ఆయన అబద్ధం ఆయనది. సో ఫ్రెండ్స్, ఐఎమ్ విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ. మీకు కానీ నా ఛానల్లోని కథనం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్.